హలో ఫ్రెండ్స్, వచ్చేసింది మీ అరుణ చామర్తి ముట్కూరి. మీకు మరో మంచి విషయం పరిచయం చేయడానికి. స్నేహితులు కొంతమంది తిరువణ్ణామలై గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు. ఆ వివరాలన్నీ సేకరించి అది చెప్పడానికి కొంత సమయం పట్టింది. మీ ఆదరాభిమానాలను ఇలాగే నాకు అందిస్తారని, మీ లైకు, సబ్స్క్రైబు, షేరు, కామెంట్లతో సమాదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కావ్యకంఠ గణపతి ముని గురించి తెలుసుకుందాం. అంటే అరుణాచలంలో ప్రసిద్ధి చెందినవారు రమణ మహర్షితో పాటు ఈయన కూడా ఉన్నారు. ఈయన సాక్షాత్తు వినాయకుడు అని కూడా ఒక ప్రతీతి ఉంది. కావ్యకంఠ గణపతి ముని గారిది వారి తండ్రి గారి ఊరు కలువరాయి. ఇది విశాఖపట్నం జిల్లాలోని బొబ్బిలి దగ్గర ఉంటుంది. ఒక రాయిలో కలువ పువ్వు వికసించడం వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నది చాలా తక్కువ బ్రాహ్మణ కుటుంబాలే అయినా అందులో బాగా ప్రత్యేకమైనది, ప్రాచుర్యం పొందినది అయ్యల సోమయాజులు గారి కుటుంబం. అంటే ఇది ఇంటి పేరు. ఆ కుటుంబంలోని ఎన్నో తరాల తర్వాత నరసింహశాస్త్రి గారు మనం చెప్పుకోబోయే కావ్యకంఠ గణపతి ముని గారి తండ్రి గారు. ఈ వంశం వారికి నా బాబు అన్న బిరుదు కూడా ఉండేదట. ఇక అయ్యల సోమయాజుల వంశంలోని నరసింహశాస్త్రి గారు ఆయుర్వేద, జ్యోతిష్య, మంత్రశాస్త్రాల్లో దిట్ట. అందుకని ఆయనకున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ఆయనకి విఘ్నేశ్వరుడు అంటే, మరీ ముఖ్యంగా డుండి గణపతి అంటే పరమ ప్రీతి, చెప్పలేనంత ఇష్టం. డుండి గణపతి అంటే కాశీలో ఉంటాడు. ఆ వినాయకుడి కంఠం మీద చంద్రుని వంకతో ఒక మచ్చలా ఉంటుందట, అందుకని అలా అంటారు. ఆయనకు తగ్గ దొడ్డ ఇల్లాలు నరసమాంబ గారు. వీరికి తొలి సంతానంగా ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతని పేరు భీమశాస్త్రి అని పెట్టి పెంచుకుంటూ ఉండగా అతనికి తీవ్రమైన జబ్బు చేస్తుంది. అలా చేసినప్పుడు తండ్రి ఆయుర్వేదం అలాగే జ్యోతిష్యం, మంత్రశాస్త్రాలు తెలిసినవాడు కాబట్టి తన పుత్రుడికి అవసాన దశ వచ్చేసింది అని అర్థమవుతుంది. అదే ఆ భార్యతో చెప్పగా ఆమె ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు నా కొడుకుని కాపాడాలని, ఆమెకి సూర్యుడంటే ప్రీతి. సూర్యుడికి అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి కొన్ని అక్షింతలు, డబ్బులు పెట్టి ముడుపు కట్టి వేరే ఒక వ్యక్తితో పంపిస్తుంది ఆలయానికి. ఆశ్చర్యంగా ఆ పిల్లవాడు మెరుగుపడతాడు. అతను 3వ సంవత్సరంలో వచ్చి మొక్కు తీర్చుకుంటాం, తలనీలాలు అర్పిస్తాం కుమారుడిది అని ఆవిడ మొక్కుకోవడం వల్ల ఆ అబ్బాయికి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారంతా అరసవెల్లికి వెళ్తారు. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ చూసి హడావిడిగా వచ్చేయడం కాకుండా అక్కడ నిద్ర చేయాలి అనే ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం ఆ రోజు రాత్రి వారు అక్కడ నిద్ర చేయగా ఆమెకి ఒక కలలాగా గుడిలో నుండి హిరణ్యాక్షి అన్న దేవి బంగారు కలశం తీసుకొచ్చి తన ఒడిలో పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిద్ర లేవంగానే స్వప్నశాస్త్రంలోనూ దిట్టయిన తన భర్తకు ఆ విషయం చెప్పగా ఆమె పేరు హిరణ్మయి. ఆమె అలా చేసింది అంటే బహుశా నీకు గర్భం వచ్చే అవకాశం ఉంది అని చెబుతాడు. సరే, ఇప్పుడు ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి ఉండు, నేను తీర్థయాత్రలకు వెళ్తానని ఆయన డుండి గణపతి ఆలయానికి వెళ్తాడు. ఎందుకంటే డుండి గణపతిని ఆయన కొన్ని లక్షణాలతో తనకి పుత్ర సంతానం కావాలని కోరుకోవాలని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకానొక సమయంలో డుండి గణపతి ఎదురుగా కూర్చుని పూజ చేసుకుంటున్న సమయంలో గణపతి ఒడిలో నుండి ఒక బాలుడు వచ్చి అతని ఒడిలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే తనకు పుత్ర సంతానం కలిగిందేమోనని అర్థమయ్యి ఆ సూతకంతో అక్కడ ఉండకూడదు కాబట్టి అత్తగారింటికి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే భార్యని ఫలానా సమయంలో పుట్టాడా అని అడగంగానే అవును అని చెబుతుంది ఆవిడ. అయితే ఖచ్చితంగా ఇది డుండి గణపతి ప్రసాదమే అని కుమారుడికి గణపతి అన్న పేరు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే తల్లి సూర్యుని ఆరాధిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి సూర్య గణపతి అన్న పేరు పెడతారు. అయితే కాలక్రమంలో పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత వారి ఋషి సాంప్రదాయం ప్రకారం 3 ఋషుల్లో చివరివాడైన వశిష్ఠ మహర్షి పేరును వాసిష్ఠ గణపతిగా తన పేరును మార్చుకుంటాడు. అలా సూర్య అన్నది నామకరణం జరిగినా కూడా వారి పేరులో తర్వాత ఎక్కడా కనిపించదు. ఆనాటి నుంచి వాసిష్ఠ గణపతిగా పెరుగుతూ ఉంటాడు. అయితే 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లవాడు చాలా మొద్దులాగా, మాటలు రానివాడిలాగా, అసలు అంతటి ప్రజ్ఞ కలిగిన వ్యక్తికి పుట్టడము అలాంటి వాడేమిటని ఊరి వాళ్ళంతా హేళన చేయడం, పైగా ఈమె సూర్యుడిని ప్రార్థిస్తుంది, అతను గణపతిని ప్రార్థిస్తాడు అని అవహేళన చేయడంతో తండ్రి ఇక భరించలేక నరసింహశాస్త్రి గారు ఆయుర్వేదంలో దిట్ట కదా,
ఆయుర్వేదంలో తనకు తెలిసిన ఒక అగ్నిధార చికిత్స చేస్తాడు. ఏదో ఒక కెనాల్కి అడ్డుపడినట్టుగా అది తీసివేయంగానే అతనికి అసుధారంలాగా అలా వచ్చేస్తుంది ఇంకా ధార. అసలు విపరీతమైన పాండిత్యంతో మెరిసిపోతాడు ఆ పిల్లవాడు. 7-8 ఏళ్ల వయసు వచ్చేసరికి సంస్కృతాన్ని అవపోసన పట్టేస్తాడు. 10 ఏళ్ల వయసులో పెద్ద ప్రబంధమే రాసేస్తాడు. మన వశిష్ఠ గణపతి ఏకసంతాగ్రాహి కావడంతో తండ్రి నేర్పుతున్న అన్ని శాస్త్రాలను చిటికలో నేర్చేసుకుంటాడు. ఈ కథ ఇలా జరుగుతూ ఉండగా వాసిష్ఠ గణపతి తల్లి తిరిగి గర్భవతి అవుతుంది. ఆమెకి నెలలు నిండుతున్న సమయంలో వచ్చి ఒక తల్లి కవల పిల్లల్ని ప్రసవిస్తున్నప్పుడు ఆమె ఆ పిల్లలు క్షేమంగా ఉంటారా అని వచ్చి కుమారుడినే అడుగుతుంది. అంత చిన్న వయసులో ఉన్న అతను తల్లి మరణిస్తుంది, పిల్లలు బతుకుతారు అని చెబుతాడు. అక్కడే ఉన్న వాళ్ళ బాబాయ్ అది విని చాలా ఆశ్చర్యపోయినా చిన్నపిల్లవాడు ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు అనుకుంటాడు. కానీ ఒక గంటలో అతను చెప్పినదే జరుగుతుంది. అది తెలిసిన తర్వాత ఊరి వారంతా అతని ప్రజ్ఞకి నివ్వెరపోతారు. ఆ విధంగా పెరుగుతున్న వాసిష్ఠ గణపతి కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లనిస్తామంటూ అనేక మంది తండ్రి వెంట పడతారు. వారిలో ఒక అమ్మాయిని చూసి వివాహం జరిపిస్తారు వాసిష్ఠ గణపతికి. ఒకనాడు తండ్రి కొడుకులు కూర్చుని భోజనం చేస్తుండగా కోడలు వడ్డిస్తూ ఉండగా, అమ్మాయి నువ్వు గణపతిని సేవిస్తావా, పరదేవతను సేవిస్తావా అని చమత్కారం అడుగుతారు నరసింహశాస్త్రి గారు. ఎందుకు అంటే గణపతి ఆమె భర్త, అందుకని అడగంగానే బయటికి గణపతిని సేవిస్తూ అంతఃకరణంలో పరాశక్తిని పూజిస్తానని ఆమె కూడా అంతకంటే చమత్కారంగా చెబుతుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి తమ్ముడితో కలిసి వాసిష్ఠ గణపతి గారు కాశీ వెళ్తారు. ఆ రోజు తమ్ముడికి విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది. డబ్బులు ఇవ్వగా కొన్ని అరటిపళ్ళు తెచ్చుకొని తిన్నా అతని ఆకలి తీరకపోవడంతో అన్నసత్రాలకు బ్రాహ్మణ అగ్రహారాలకు వెళ్ళి కొద్దిగా అన్నం పెట్టమని భిక్ష యాచిస్తాడు. కానీ ఆ రోజు ఏకాదశి తిథి కావడంతో ఎవరి దగ్గర అన్నం లేదని ఉట్టి చేతులు చూపిస్తారు. అది విని ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. పసిపిల్లలకు ఏకాదశి నియమం లేదు, లేదా అతిథి అభ్యాగతులు వస్తారు, వారి కోసమైనా ఒక పట్టెడన్నమైనా ఉంచలేదా, అంత స్వార్థపరులా ఈ కాశీవాసులు అనుకుని బాధపడతాడు. తమ్ముడికి ఆకలి ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక అరుగు మీద కూర్చుని ఉండగా ఆ అరుగు మీదనే పెద్ద ఆయన వచ్చి, బ్రాహ్మణులకు అన్నం పెట్టి కానీ భోజనం చేయని నియమం ఉంది, ఈరోజు ఏకాదశి కావడంతో ఎవ్వరూ రావటం లేదు, మీరిద్దరూ నాకు దేవతల్లా తోస్తున్నారు, రండి అని తీసుకొని వెళ్ళి లోపల షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేస్తాడు. భోజనం చేసిన పిదప ఆ దొడ్డ ఇల్లాలు భోజనం దక్షిణ తాంబూలాలు ఇచ్చి మరీ వారిని సాగనంపుతుంది. అయితే భుక్తాయాసంతో వారు అదే అరుగు మీద పడుకుని నిద్రపోతారు. పొద్దున సూర్యకిరణాల తాకిడితో మెలకు వచ్చి చూసుకుంటే అది ఒక దేవాలయపు అరుగు. ఇదేమిటి, మనం రాత్రి ఒక పెద్ద ఇంటిలో గొప్ప దంపతులతో మనం షడ్రసోపేతమైన విందు చేశాం కదా అని ఆలోచిస్తూ తన చేతిలోని దక్షిణ తాంబూలాలను చూసిన తర్వాత అతనికి అర్థమవుతుంది సాక్షాత్తు అన్నపూర్ణాదేవే తమకు భోజనం పెట్టిందని. అయితే తమ్ముడితో పాటు తిరువణ్ణామలై దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ మొదట అపితకుచాంబ, ఆ తర్వాత అరుణాచలేశ్వరుని ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాల మీదుగా వెళుతున్నప్పుడు స్మార్త సాంప్రదాయం ప్రకారం ముందుగా పరమశివుని దర్శించుకున్న తర్వాతే పార్వతీదేవిని దర్శించాలి. కానీ ఆయన అదేమిటో అయాచితంగా అనాలోచితంగా వెళ్ళి అపితకుచాంబని ప్రార్థిస్తాడు. ఆమె కూడా ఆశీర్వదించినట్లుగా పుష్పాలను నేల జారుస్తుంది. అంతే కదా మరి, ఈయన సాక్షాత్తు గణపతి రూపం, వినాయకుని ప్రతిరూపంగా చెప్తున్నప్పుడు ఆమె కొడుకు వచ్చాడని ఆనందపడుతుంది కదా. అరుణాచలంలో రమణుల వారు సాక్షాత్తు వీరిని నాయన అన్న మాటతో పలకరించారు. ఆయన కుమారస్వామి అవతారమని, కావ్యకంఠ గణపతి ముని సాక్షాత్తు వినాయకుని అవతారమని, తల్లిదండ్రులను కలుసుకోవడానికి కొంతకాలం మానవ రూపంలో అక్కడికి వచ్చారని కథనం. వాసిష్ఠ గణపతి గారికి ముని అన్న పేరు రావటానికి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కారట. అందుకనే ఎక్కువగా తపస్సులో ఉండడం వల్ల ముని అన్న పేరు సార్థకమైంది. ఇక కావ్యకంఠ అన్నది ఒక ప్రతిష్టాత్మకమైన బిరుదు. ఆ బిరుదు వారికి ఎలా వచ్చింది, ఆ తర్వాతి విశేషాలు మరోసారి చెప్పుకుందాం. సెలవు.